హలో గైస్, వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో బీటీసీ హాల్వింగ్స్ గురించి మాట్లాడుతూ, సో నెక్స్ట్ బీటీసీ ఎక్కడికి పంప్ అవుతుంది, ఎక్కడికి డంప్ అవుతుంది అనే దాని గురించి చాలా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. అలాగే వెళ్ళే ముందు ఒక చిన్న కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి గైస్. యాక్చువల్గా బీటీసీ హాల్వింగ్ సైకిల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో చాలామంది ఏమనుకుంటారంటే బీటీసీలో ఎప్పుడు డంప్సే వస్తుంటాయి, సో మనకి ప్రాఫిట్స్ రావు, సో ఎంత మనం హోల్డ్ చేసినా, ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేసినా సరే మనకి బీటీసీలో లాస్లే వస్తున్నాయి తప్ప మనకైతే ప్రాఫిట్స్ రావట్లేదు. సో లాస్ట్ 4 years బ్యాక్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు లాస్లోకి అయితే వెళ్ళిపోయారు అనే చాలా డౌట్స్ అయితే క్లియరిటీగా అయితే మీకు చెప్తాను. ప్రెజెంట్గా మనము బీటీసీ హాల్వింగ్ సైకిల్స్ మీద అయితే ఉన్నాం. సో దీన్ని మార్కెట్ ట్రెండ్స్ అని కూడా పిలుస్తారన్నమాట. సో మార్కెట్ ట్రెండ్ అనేది ఎప్పటికైనా సరే గైస్, బీటీసీలో ఓన్లీ పంపు మాత్రమే ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో మాత్రమే డంప్స్ ఉంటాయి తప్ప బీటీసీకి అట్ లాస్ట్ ఫైనల్గా పంప్స్ మాత్రమే ఉంటాయి గైస్. సో ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ చూడండి, దాదాపుగా 2012 నుంచి బీటీసీ ఎలా అయితే పంప్ అవుతూ వచ్చిందో సో మీరు క్లారిటీకి అయితే చూడొచ్చు. 3 days చార్ట్. సో ఇక్కడ చూడండి మీరు, మళ్ళీ పంప్ అవుతూ వచ్చింది 4th హాల్వింగ్ తర్వాత నుంచి మార్కెట్. సో మనం ఫస్ట్ నుంచి గ్యాదర్ చేసుకుంటూ వద్దాం. సో ప్రెజెంట్గా ఎక్కడున్నాం అనే టాపిక్ గురించి కూడా మాట్లాడదాం మనము. సో ఫస్ట్ హాల్వింగ్ చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా. సో మార్కెట్ అనేది ఫస్ట్ హాల్వింగ్ తర్వాత పంప్ అయింది. దాని తర్వాత నుంచి మళ్ళీ హాల్వింగ్ వచ్చేంత వరకు షార్ట్ టర్మ్లో అయితే డంప్ అయిందనమాట. సో మళ్ళీ ఒక 2 years తర్వాత నుంచి మళ్ళీ బీటీసీ అనేది భయంకరమైన పంప్ అయితే అయింది. సారి మళ్ళీ 2017లో బుల్ మార్కెట్ అందరు చూసే ఉంటారు. ఆ టైంలో కూడా గోల్డ్ కూడా మనకి పడిపోవడం అయితే జరిగింది. అదే టైంలో బీటీసీ చాలా పంప్ అవుతూ వచ్చిందనమాట. దాని తర్వాత స్లోగా బీటీసీ అనేది మళ్ళీ షార్ట్ టర్మ్లోకి అయితే డంప్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత మళ్ళీ 3rd హాల్వింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ బీటీసీ అనేది మళ్ళీ పంపు కనపడింది. యాక్చువల్గా ఈసారి పంప్ ఏమైందంటే 2021 బుల్ రన్, మెగా బుల్ రన్ అయితే చూసామన్నమాట. లిటరల్లీ చాలామంది షిబా ఇను, ఎక్స్ఆర్పి లేకుంటే సొలానా ఇవన్నీ కాయిన్స్ అప్పుడే పుట్టుకొని వచ్చాయి బాగా. సో గట్టిగా పర్ఫామ్ చేశాయన్నమాట. సో ఆ టైంలోనే చాలా మంది క్రిప్టో మార్కెట్స్లోకి అయితే దిగారు. సో ఆ టైం నుంచి ఇంకా ఇప్పటిదాకా సస్టైన్ అవుతున్నారు. సో కంటిన్యూస్గా ప్రాఫిట్ చేయలేకపోతున్నారు. అదొక్కటే ప్రాబ్లం అనమాట ఇక్కడ. సో 3rd హాల్వింగ్ తర్వాత బీటీసీ అనేది మళ్ళీ ఒక హైప్ అయితే చూడలేకపోయింది కేసు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ హైప్ని ఈ హాల్వింగ్ తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది మార్కెట్. సో ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ మనీ, అలాగే మేనేజర్స్ మనీ అండ్ అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ మనీ అనేది మనకి హాల్వింగ్ రేట్ని స్లో డౌన్ చేసింది కొంచెం. సో ఈ స్లో డౌన్ చేయడం వల్ల మనకి బీటీసీ హాల్వింగ్ వచ్చినప్పటికి కూడా మనకి పంప్ అనేది రావట్లేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, స్లో డౌన్ అయిపోయింది. ప్రాసెస్ అనేది స్లో చేయడం వల్ల మనకైతే ఈ పంప్స్ అనేది రావట్లేదు. సో యాజ్ యూజువల్గా మీకు స్టాక్ మార్కెట్స్లో నేను ఎప్పుడో 1980లో 1990లో నేను స్టాక్స్ కొని ఉంచున్నాను, అందుకే ఇవి ఇంతగా పంప్ అయ్యాయని చెప్పి మీరు ఎక్కడో చోట మీ లైఫ్లో ఎప్పుడో చోట వినే ఉంటారు ఇది. సో సేమ్ బీటీసీ కూడా అంతే. స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరైతే కొన్నారో వాళ్ళంతా ప్రాఫిట్ చేశారు. దాని తర్వాత నుంచి మనము ఎవరైతే రిటైలర్స్ బాగా ఎక్కువగా అయ్యారో సో దాని తర్వాత నుంచి వాళ్ళు బీటీసీలో సరిగ్గా చూడలేకపోయారు మనీ అయితే. సో అందుకే నేను ఏం చెప్తానంటే, హాల్వింగ్స్ వచ్చినాయంటే మార్కెట్ ఖచ్చితంగా పంప్ అవుతుంది. సో 100% పంప్ అయ్యిందంటే మాత్రం దాంట్లోకి ఏమంటే మనీ ఎక్కువగా టర్న్ ఓవర్ అవ్వడం వల్ల మనకు ఓన్లీ థింగ్ స్లో డౌన్ అవుతుంది ప్రాసెస్, అంతే తప్ప మీకు హాల్వింగ్స్ తర్వాత మనకి ఆల్ టైమ్ హై చూడము అట్లాంటి ఉద్దేశాలు అయితే మీరు ఎప్పుడు పెట్టుకోకండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇప్పుడు చూడండి మీరు కావాలంటే 2021 మెగా బుల్ రన్ అయితే చూసాం. దాని తర్వాత 2024లో మనం మిడ్గా సో మే తర్వాత నుంచి మనం అయితే ఒక చిన్న పంప్ అయితే చూసాం. అది 1,32,000 దాకా తీసుకెళ్ళింది. మీరందరూ చాలా క్లారిటీగా అయితే చూసారన్నమాట. ఆ టైంలో మనం మ్యాసివ్ గెయిన్స్ అయితే చూసాం అనమాట. బీటీసీ జస్ట్ ఓన్లీ 50% పంప్ ఏంటనే అంత పంప్ అయితే చూసామన్నమాట. సో అదే టైంలోనే యూఎస్ ఎలక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత నుంచి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మనకి మార్కెట్స్ విపరీతంగా పంప్ అయితే వచ్చింది కాబట్టి సో దాని తర్వాత నుంచి మళ్ళీ మార్కెట్స్లో స్లో డౌన్ అయితే అయిందనమాట. సో దాని తర్వాత నుంచి ఇప్పుడు ఒకసారి నేను ప్లే బటన్ అయితే క్లిక్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ చూడండి 69,000. కానీ ఇంకా బీటీసీ అదే రేంజ్ బౌండ్లోనే కనపడుతూ ఉంది. సో బీటీసీ ఇంకా డంప్కి క్లారిటీగా ఇంకా సైన్స్ అయితే చూపించట్లేదు. సో మీరు చూడండి కావాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి పంప్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి కానీ $1 million ఆ మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ సో డంప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా కనపడుతున్నాయి. సో బీటీసీ మళ్ళీ ఈ రికవరీ, ఈ అక్యుములేషన్ ఫేస్ ఏదైతే ఉందో దీని తర్వాత నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ పంప్ అవుతూ వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయింది అంతే. మీరు చూడండి కావాలంటే సో కొన్ని డేస్ పాటు నుంచి స్లో డౌన్
అవుతూ వస్తుంది తప్ప ఇక్కడ చూడండి బాగా పంపైంది, ఇక్కడ చూడండి పంపైంది. సో ఇన్స్టిట్యూషన్స్ మనీ అనేది ఇక్కడ తక్కువ ఉంది, ఇన్స్టిట్యూషన్స్ మనీ అనేది ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ప్రాసెస్ స్లో డౌన్ అవ్వడం వల్ల మనకి హాల్వింగ్స్ తర్వాత కూడా మనం ఆల్ టైమ్ హైస్ ఎక్కువగా చూడడం లేదు, అంతే తేడా ఇంకేం లేదు యాక్చువల్గా చెప్పాలంటే కూడా. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనము హాల్వింగ్స్ తర్వాత కావాలంటే. సో మీది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇది 1 month చార్ట్ అనమాట. సో 1 month చార్ట్ చూడండి 200 EMIలో మనకి క్లారిటీగా మనం ఇంకా అప్ ట్రెండ్లోనే ఉన్నామన్నమాట. సో మనకి బీటీసీ ATH బ్రేక్ చేసిన తర్వాత హాల్వింగ్ తర్వాత మనకి ఛాన్సెస్ ఆర్ హై బీటీసీ ఖచ్చితంగా $2,86,000కి టచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అది హైప్ అనమాట ఇంకా. సో అది డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అయిపోయి మొత్తం బీటీసీని మొత్తం ప్యూర్ మనం మార్కెట్ పంపు తప్ప ఇంకేది చూడం. సో అంత క్లారిటీగా అయితే ఉంది బీటీసీ అయితే. మనం ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్స్కి ఏదైతే మనం భయపడుతూ ఉన్నామో ఇట్స్ నాట్ గోయింగ్ టు, ఇది పర్మనెంట్ అనేది కాదు, ఇది టెంపరీ మాత్రమే. సో ఖచ్చితంగా మార్కెట్స్ అనేది పక్కా పంప్ అవుతాయి మళ్ళీ. సో మీరు ఇక్కడ చూడండి కావాలంటే ఇప్పుడు ప్రెజెంట్గా మనం 69,000 దగ్గర సంథింగ్ ఉన్నాం కదా. సో ఇక్కడ ప్లే బటన్ అయితే క్లిక్ చేశాను. సో మీరు ప్రతిసారి ఈ 200 EMI ఏదైతే ఉందో సో దీన్ని ప్రతిసారి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే 200 EMI బ్రేక్ అయిన తర్వాత నుంచి మార్కెట్ ఇంకా టోటల్గా మన బుల్ మార్కెట్ అయితే బేర్ మార్కెట్ అయితే చూడబోతున్నాము అని చెప్పి చాలామంది కథనాలు అయితే చెప్తా ఉంటారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బీటీసీ అనేది ఎప్పుడే కానీ ఒక బేర్ పొజిషన్ అయితే కాదు. బీటీసీ అనేది ఇట్స్ వరల్డ్ లార్జెస్ట్ అసెట్ అనమాట. ఖచ్చితంగా దానికి పంప్ అనేది ఉంటుంది ఇయర్ బై ఇయర్. సో మనకి ఓన్లీ 2025లో రెడ్లో క్లోజ్ అయిందే తప్ప మనకి బీటీసీ 2026 ఖచ్చితంగా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బీటీసీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక డంప్ అయితే వచ్చింది కదా. సో ఈ డంప్ అనేది మనకి ప్యూర్లీ మ్యానిపులేషన్ డంప్ అనమాట. సో ఇక్కడ కూడా ప్యూర్లీ మ్యానిపులేషన్ డంప్. సో మనకు కూడా 48K సో ఈ రేంజ్ బౌండ్లకి రావడానికి మార్కెట్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దే హ్యాస్ టు ట్రాప్ సమ్వేర్. సో రిటైలర్స్ అందరినీ ఖచ్చితంగా బీటీసీ సెల్ చేసే పొజిషన్ని తీసుకొని రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఏదో ఒక చోట ట్రాప్ చేస్తూనే ఉంటారు ఎనీ టైం. సో మీరు ఆ పొజిషన్కి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. నేను మీకు ఇప్పుడు చార్ట్లో క్లారిటీగా అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. సో ఇది బీటీసీ అనమాట. ఇది 1 week చార్ట్ అనమాట. సో యాక్చువల్గా 1 weekలో మనకి చాలా క్లారిటీగా అయితే కనపడుతూ ఉంటుంది. సో ప్రజెంట్గా ఇక్కడ చూడండి గైస్, నేను మీకు ప్రతి ఒక 2021 నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది చూడండి ఇక్కడ నుంచి. సో బీటీసీ అనేది ఒకసారి డంప్ అయిందా, సో 50% డంప్ అయింది. దాని తర్వాత మళ్ళీ బీటీసీ ఏం చేసింది గైస్, మళ్ళీ ఒక 94% పంప్ అయింది. సో ఈక్వల్ టు 100% పంప్ అయింది అనమాట. సో మళ్ళీ ఏం చేసింది బీటీసీ, మళ్ళీ కొద్ది రోజుల పాటు మళ్ళీ డంప్ అయింది 46%. మళ్ళీ దాని తర్వాత ఏం చేసింది గైస్, మళ్ళీ చూడండి 54% దాకా పంప్ అయింది. సో మళ్ళీ ఏం చేసింది బీటీసీ, మనకి 68% దాకా డంప్ అయింది. కానీ ఈసారి మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది, దగ్గర 332%కి వెళ్ళింది. సో సేమ్ లైక్ మళ్ళీ బీటీసీ ఏం చేసింది, మళ్ళీ డంప్ అయింది 20% డంప్ అయింది ఈసారి అంతే. సో మళ్ళీ ఏం చేసింది బీటీసీ, మళ్ళీ 100% పంప్ అయింది. సో మళ్ళీ సింపుల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏం చేసింది 30% డంప్ అయింది. మళ్ళీ ఏం చేసింది మార్కెట్, మళ్ళీ ఒక 50% పంప్ అయింది. సో మళ్ళీ ఏం చేసింది, ఇప్పుడు ప్రజెంట్ సినారియోస్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి గైస్ మీరు. 30% డంప్ అయింది. సో మళ్ళీ పంప్ ఎంత అయింది 18%, 20% దగ్గర పంప్ అయింది. మళ్ళీ ఏం చేసింది ఇప్పుడు, మళ్ళీ బీటీసీ మళ్ళీ డంప్ అయింది. సో 39% డంప్ అయింది. రికవర్ ఎంత అయింది అప్పుడే 23% రికవర్ అయింది. సో బీటీసీ మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత డంప్ అవ్వచ్చు, మ్యాక్సిమం 20% వరకు డంప్ అయ్యే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. సో వరస్ట్ కేసులో 30% అనుకున్నా సరే మనం 53 దగ్గరికి అయితే వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. సో కానీ బీటీసీ ఈ రేంజ్ బౌండ్ ఏదైతే లిక్విడిటీ ఉందో సో ఇక్కడ నుంచి పంప్ అవుతే మాత్రం మ్యాసివ్ గెయిన్స్ అయితే మనం బీటీసీలో అయితే చూడబోతున్నాం గైస్. మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బీటీసీ ఇలానే పర్ఫామ్ చేస్తుంది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్స్ వచ్చాయంటే మాత్రం షార్ట్ టర్మ్ పంప్స్ కూడా వస్తాయన్నమాట. షార్ట్ టర్మ్ టెంపరీ వార్ న్యూస్లు వచ్చినా సరే మళ్ళీ రికవర్ అయిపోద్ది మార్కెట్, చాలా ఈజీ. సో అది కాక మనకి గోల్డ్లో ఉన్న మనీ కూడా మనకు బీటీసీలకు ఫ్లో అయ్యే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. సో సిల్వర్ మనీ ఉంది అండ్ అలాగే గోల్డ్ మనీ ఉంది, ఇన్స్టిట్యూషన్స్ మనీ ఉంది, పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ బిట్కాయిన్ ఒక ట్రెజర్ లాగా చూస్తున్నాయి. అండ్ అలాగే పెద్ద కంపెనీస్ పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ బీటీసీని పడే కొద్దీ కొంటూనే ఉన్నారే తప్ప ఎవ్వరే కానీ సెల్ చేయట్లేదు. సో ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు కూడా లాస్ట్లోనే ఉంది. ఈవెన్ బ్లాక్ రాక్ లాంటి వాళ్ళు, మైకల్ సైలర్ లాంటి వాళ్ళ పొజిషన్స్ కూడా ఇంకా లాస్ట్లోనే అయితే ఉన్నాయి గైస్. సో మీరు టెన్షన్ పడద్దండి, బీటీసీ పక్కా రికవర్ అవుద్ది. ఈసారి బుల్ మార్కెట్ అస్సలు మిస్ చేయకండి. మార్కెట్ నెక్స్ట్ జరగబోయే సినారియో ఇదే. సో మార్కెట్ పడిపోద్ది, ఒక 20% దాకా 30% దాకా పడిపోద్ది. సో పడిపోయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వాలి గైస్. లాంగ్ టర్మ్ పొజిషన్ ఖచ్చితంగా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే పక్కా. నెక్స్ట్ వచ్చే ఒక 2 years బిట్కాయిన్ని చాలా కీ రోల్ అయితే పాటించబోతుంది.
సో నేను లాంగ్ టర్మ్ విజన్లో చూస్తాను ఏదైనా సరే బిట్కాయిన్ని మేజర్గా. సో లాంగ్ టర్మ్గా మీరు ఆలోచిస్తే పక్కా మీకు అర్థమవుతుంది బీటీసీ ఎక్కడి దాకా వెళ్ళబోతుంది అని చెప్పి. సో ఖచ్చితంగా బీటీసీ అనేది మీరు అనుకున్నట్లయితే ఒక వరస్ట్ పర్ఫార్మింగ్ అసెట్ అయితే కాదు, ఇట్స్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ మనం పక్క పంప్ అయితే చూడబోతున్నాం. సో బీటీసీ ఒక్కసారి పంప్ అయిందంటే ఆల్ట్ సీజన్లోకి మనీ వచ్చిందంటే మన తలరాతలు కూడా మారిపోతాయి. సో అందుకే గైస్, సో మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తూ ఉంటాను. ప్లీజ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో విఐపి సిగ్నల్స్ అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇంట్రెస్టెడ్గా ఉంటే తీసుకోవచ్చు. ఇట్స్ ఎ పెయిడ్ గ్రూప్. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేయగలను ఇట్లాంటి అప్డేట్స్ మాకు కావాలనుకుంటే మాత్రం మీరు జాయిన్ అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.